ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। जलस्थलोकसहं सर्वे नववारिधि सेवयाम् अभिभ्रन् रुचिरं रूपं यदारि సేవయాం। శ్రీహరి సేవయందు నెలకొనిన వాడై భక్తుడు సుందరునిగానైనట్లు జలస్థలముల యందలి సకల జీవరాశి కొత్తగా కురిసిన వర్షజలములచే లాభమును పడిసినవై ఆకర్షణీయము ఆనందమయమునైన రూపములను పొందినవి। ఈ యొక్క శ్లోకంలో ఎవరైనా వ్యక్తి భగవద్భక్తిలోకి వచ్చినప్పుడు తన యొక్క ఆహార్యం అంటే తన యొక్క రూపం తేజోవంతంగా తయారవుతుంది। అదే రకంగా వర్షాకాలానికి ముందు వాతావరణం అంతా కూడా ఎడారిలాగా ఉంటుంది। వర్షం పడిన తక్షణమే పచ్చిక అన్ని మొలుస్తాయి, అంతా పచ్చగా తయారవుతాయి। అదే ఎండాకాలంలో డ్రై మొత్తం ఎండిపోయి ఏదో ఎడారి వాతావరణం। దానికి ప్రభుపాదులు వారు చెప్తూ ఉన్నారు, అది నేను నా శిష్యుల్లో స్పష్టంగా గమనించాను। నేను ప్రభుపాదుల వారికి శిష్యులు కాకముందు వాళ్ళు హిప్పీ కల్చర్లో ఉన్నారు। జుట్లు ఇంత పొడవును పెంచుకొని, ఇప్పుడు మన పిల్లలు ఉంటున్నారు ఇక్కడ భారతదేశంలో, అది ఒక 50 సంవత్సరాల క్రిందట అమెరికాలో కల్చర్, అది హిప్పీ కల్చర్। నేను ఎవరిని అడిగాను, జుట్టు పిచ్చి పిచ్చిగా ఉంటే దూకోవచ్చు కదా అన్నారు। అంటే అలవాట్లేదండి। సరే అట్టే పెట్టుకో, పిచ్చుకొచ్చి గూడు పెట్టేస్తుంది। సో మనకు అటువంటి సంస్కృతిలో ఉన్నటువంటి జనాలను ప్రభుపాదుల వారు మార్చారు। మనం కూడా అదే చెప్పాను, ఎవరో వచ్చి ప్రభుపాదుల వారు అన్నారు, మీరు అమెరికా ఒకటి చేంజ్ చేశారు, హిప్పీలను హ్యాపీలుగా మార్చాను ప్రభుపాదుల వారు, హిప్పీల్ని హ్యాపీగా మార్చాను। సో వాళ్ళు ఆ హిప్పీ కల్చర్ ఊహించుకోండి, ఆ జుట్టు అంతా ఇటు ముందు పడిపోయి జడలు కట్టేసి స్నానం చేయకుండా గబ్బు గబ్బుగా వికారంగా మందిరంలోకి వచ్చి ప్రభుపాదుల వారికి సరెండర్ అవగానే మొట్టమొదటి కార్యక్రమం ఏంటి అంటే షేవింగ్। గుండు కొట్టేగానే నిగనగా ఫేసులు మెరుస్తూ ఉన్నాయి, దానికి పైపెచ్చు తిలకం పెట్టుకోగానే। సో ప్రభుపాదుల వారు అదే చెప్తున్నారు, తిలకం పెట్టుకొని బోడి కొట్టుకొని కంటిమాల ధరించి కాషాయం వేసుకొని చేతిలో జపమాల, వాళ్ళు వైకుంఠం నుంచి దిగొచ్చారా అన్నట్లుగా కనిపించేవారు అని చెప్పి ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారు। సో వాళ్ళ యొక్క ఆహార్యం కంప్లీట్గా మారిపోయింది భగవద్భక్తులు అవడం వల్ల। నేను ఇక్కడ మొదట్లో వచ్చినప్పుడు కూడా ఒక ఆయన ఉండేవారు, పెద్ద ఆయన నాకు అప్పుడప్పుడు చెప్తా ఉండేవారు, ప్రభుజీ అసలు భక్తిలోకి రాకముందు మమ్మల్ని ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు ప్రభుజీ, ఇప్పుడు ఈ తిలకం పెట్టుకొని ఇట్లా మార్కెట్లోకి వెళ్తే ఏదైనా కొనడానికి వెళ్ళినా కానీ అందరూ గురువుగారు రండి రండి అని చెప్పి అంటా ఉన్నారు అని చెప్పారు, ఎంతో గౌరవం ఇస్తూ ఉన్నారు। అయితే మనం ఆ గౌరవం ఎట్లా లభించింది అనేది మనం అర్థం చేసుకొని కొంచెం అహంకారం తెచ్చుకోకుండా ఉండాలి। ఒక్కోసారి ఏమవుతుంది అంటే ఇదేదో మన గొప్పతనం అనుకుంటాం, ఆ భగవంతుని యొక్క చిహ్నాలు ఉన్నాయి కాబట్టి జనాలు గౌరవిస్తూ ఉన్నారు, అదే కానీ లేకపోతే। అందుకని మనం చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి, చాలా కేర్ఫుల్గా ఉండాలి। ఒక ఊర్లో ఊరేగింపుకి
వాహనం ఏమీ లేకుండా వాళ్ళు ఊరేగింపు చేయాలనుకున్నారు. ఒక దున్నపోతు బండి మీద భగవంతుని పెట్టారు ఊరేగింపుకి. అది 4 రోడ్ల కూడల్లోకి వెళ్ళిపోగానే అన్ని ఇళ్లలో నుంచి అందరూ కూడా హారతులు తీసుకొని వచ్చి భగవంతుడికి హారతులు ఇవ్వడం, అవి ఇవి చేస్తూ ఉన్నారు, పూజలు చేయడం. ఈ దున్నపోతు ఏమనుకునిందంటే ఇవన్నీ నాకు చేస్తున్నారని చెప్పి అనుకొని ఇంకెక్కడి నుంచి కదలకూడదు, కదిలితే మళ్ళీ పూజలు అందుతాయో లేదో అని చెప్పి అట్లాగే అక్కడే నిలబడింది. అందరూ పూజలు చేసిన తర్వాత ఊరేగింపు వెళ్ళాలి కదా, ఉత్సవం వెళ్ళాలి కదా, అది కదలట్లేదు. ఆయన యజమాని ఏం చేశాడు, మంచి కర్ర తీసుకొని దమాదమా ఉతికాడు అన్నమాట. అప్పుడు కదిలింది. మనం కూడా ఆ గౌరవాలన్నీ మనకే వస్తున్నాయి అన్నటువంటి అహంకారంలో ఉంటే మాయాదేవి మళ్ళా కర్రతో ఉతుకుతుంది, అప్పుడు మళ్ళీ పరిగెత్తాల్సి వస్తుంది అనమాట. సో అందుకని చెప్పి మనం ఏదైనా కానీ ప్రభుపాదుల వారి జీవిత చరిత్ర మీరు చూడొచ్చు. ప్రభుపాదుల వారిని ఎవరొచ్చి ఏం పొగిడినా కానీ అభినందించినా కానీ ప్రభుపాదుల వారు ఒకటే చెప్పేవారు, ఇదంతా నా గురువు యొక్క కృప వల్ల నాకు లభించింది, నా గురువు యొక్క కృప వల్ల నాకు లభించింది. ఏ రోజు కూడా ప్రభుపాదుల వారు క్రెడిట్ని, ఆ గొప్పతనాన్ని తనకు స్వీకరించలేదు. అది ఒక శుద్ధ భక్తుల్లో ఉన్నటువంటి గొప్ప లక్షణం కూడా. మీరు ప్రభుపాదుల వారి లీలామృతి చదవండి, దాంట్లో ఎక్కడ ప్రభుపాదుల వారిని అభినందించేటువంటి పరిస్థితి ఉన్నా కానీ ప్రభుపాదుల వారు తక్షణమే వారి గురుదేవులైనటువంటి భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజుల వారిని గుర్తు తెచ్చుకునేవాడు. ఇప్పుడు కలి ప్రభావం వల్ల ఏమవుతుందంటే ఎంతైనా గురువు నుంచి బెనిఫిట్ పొందినా కానీ మనం కృతజ్ఞత ఉండదన్నమాట. సో కానీ ఆ కృతజ్ఞత అన్నటువంటిది లేకపోతే అది అన్నిటికైనా నీచమైనటువంటి పాప ప్రవృత్తి, నీచమైన పాపం. ప్రభుపాదుల వారు కథ చెప్తారు. ఒకసారి ఒక కొంగ ఒకటి ఉంటుంది. ఆ కొంగ ఒక బ్రాహ్మణుడితో సాంగత్యం చేస్తూ ఉంటుంది. ఈ కొంగ ఏంటి అంటే జన్మతః ఏదో జన్మలో చేసుకున్నటువంటి పుణ్యం. ఇప్పుడు మామూలుగా ఏమవుతుంది అంటే ఏదన్నా ఆధ్యాత్మిక తీవ్రమైన స్థాయిలో ఉండి ఆ మార్గంలో పతనమైతే మరు జన్మలో ఏదైనా జంతువులుగా పుట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దాన్నే యోగ భ్రష్టత్వం అంటారు. ఏదో జంతువుగా పుడతారు. ఈ కొంగ కూడా అటువంటి కేటగిరీలోకే ఉన్నట్టుంది. అది చాలా గొప్ప జ్ఞాని. ఈ బ్రాహ్మణుడు వచ్చి సాంగత్యం చేస్తే తత్వం గురించి దాని గురించి ఇద్దరు చర్చించేవాళ్ళు. ఒకరోజు ఈ బ్రాహ్మణుడు ఏదో కలత చెందినట్టున్నాడు. అప్పుడు ఈ కొంగ అడిగింది, ఏంటి అట్లా ఉన్నారు అని. అంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి నాకు, దానివల్ల ఇట్లా ఉన్నాను. అప్పుడు ఆ కొంగ చెప్పింది, కొంత దూరంలో అరణ్యం ఉంది. ఆ అరణ్యంలో ఉత్తర దిక్కున నడుచుకుంటూ పోతే పెద్ద కొండలు వస్తాయి. ఆ కొండల దగ్గర కొంతమంది బ్రహ్మరాక్షసులు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ ఆర్థిక పరిస్థితి ఏంటో చెప్తే వాళ్ళు నీ ఆర్థిక ఇబ్బందులన్నింటినీ కూడా తీర్చేస్తారు. అప్పుడు ఈ బ్రాహ్మణుడు అంటాడు, నా ఆర్థిక ఇబ్బందులు తీరుస్తారా, వాళ్ళ ఆకలి తీర్చుకుంటారా అని. నేను చూడంగానే నేను తినడానికి వస్తారు, అయితే నా మాటకు ఒక మాట చెప్పు, నేను బకము యొక్క స్నేహితుణ్ణి, కొంగ యొక్క స్నేహితుణ్ణి అని చెప్పు. కొంగ యొక్క స్నేహితుణ్ణి, అప్పుడు నీకు సహాయం చేస్తారు. అప్పుడు ఈ బ్రాహ్మణుడు వెళ్ళాడు. ఈ కొంగ చెప్పినట్టుగానే ఆ కొండ దగ్గరికి వెళ్ళగానే ఈ బ్రహ్మరాక్షసులందరూ కూడా అంటూ వచ్చేసారు. వచ్చి నరమాంసం నరమాంసం అని చెప్పి మీద పడిపోయారు. అప్పుడు నేను బకము యొక్క స్నేహితుణ్ణి అని చెప్పాడు. చెప్పగానే వాళ్ళందరూ కూడా చాలా గౌరవంగా మీకు ఏం చేయమంటారు, మేమేం చేయమంటారు, ఏం సేవ చేయమంటారు, చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను, ఏదన్నా సహాయం చేయండి అంటే పెద్ద పెద్ద సంచుల్లో ధనరాశులు ఇచ్చారన్నమాట. ఇటు తీసుకొని వచ్చాడు.
తీసుకొని వచ్చి బ్రహ్మాండంగా కాలు మీద కాలు కాకుండా తల మీద కాలు వేసుకొని జీవిస్తూ ఉన్నాడు. రోజు మాదిరిగానే ఆ కొంగతోటి తర్కం చర్చించడానికి వచ్చాడు. వస్తే ఆ రోజు ఏదో చెప్తా ఉంటే కొంగ, వీడు ఇంతకు ముందు బ్రాహ్మణుడు వేరు, ఇప్పుడు బ్రాహ్మణుడు వేరు. ఇప్పుడు ఏంటంటే డబ్బు వచ్చేసరికి అహంకారం వచ్చేసింది. అహంకారం వచ్చింది. మనం కూడా జీవితంలో మూలాలు మర్చిపోకూడదు అంటారు. ఎవరి ద్వారా మనకి స్థితి కలిగింది అనేది ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు మనం. అది ఎప్పుడు జ్ఞప్తికి పెట్టుకోవాలి. ఏ మూలంగా నేను ఈ స్థితిలో ఉన్నాను. వీడు అది మర్చిపోయాడు. మర్చిపోయి ఆ కొంగ చెప్తూ ఉంటే నువ్వు చెప్పేదంతా నేను అంగీకరించను. కాదు, నేను చెప్పేది సత్యం కదా, అంగీకరించనంటే ఎట్లా అని చెప్పి వినమ్రతతోటి కొంగ చెప్తూ ఉంటే వీడికి ఎక్కడైనా అహంకారంతో ఆ కొంగ మెడబెట్టుకొని నులిమేసి చంపేస్తాడు. కొంగని చంపేస్తాడు. ఎప్పుడైతే ఆ కొంగని చంపేశాడో ఈ బ్రహ్మరాక్షసులు వచ్చేస్తారు. వచ్చేసి వీడిని మెడ విరిచి చంపేస్తాడు. ఆ బ్రహ్మరాక్షసుల్లో ఒకడు ఆ బ్రాహ్మణుని తినబోతా ఉంటే మిగిలిన వాళ్ళు అంటారు, ఈ నీచుని తింటావా? నమ్మక ద్రోహం చేశాడు, సహాయపడినటువంటి వ్యక్తిని చంపేశాడు, అటువంటి వ్యక్తి యొక్క ఆహారాన్ని, శరీరానికి ఆహారంగా తింటావా అంటే, చీ నీచుడు, వదిలేదు అని చెప్పి వాళ్ళు తినకుండా వదిలేస్తారు. తర్వాత కొంతసేపటికి నరరూప రాక్షసులు వస్తారు. వాళ్ళు కూడా చూసి నరమాంసం నరమాంసం అంటూ వస్తారు. వాళ్ళలో మళ్ళా ఒకడంటాడు, బ్రహ్మరాక్షసులు ఎందుకు వదిలేశారో తెలుసా? వీడు నమ్మక ద్రోహి, అందుకని వదిలేశారు. అటువంటి పాపాత్ముడిని తిని మనం అరిగించుకోగలమా? నీచుడు, వాడిని తినద్దు అని వాళ్ళు కూడా వదిలేస్తారు. తర్వాత కొన్ని నక్కలు వస్తాయి. ఆ నక్కలు తినడానికి సిద్ధమవుతుంటే వాటిలో ఒక నక్క అంటుంది, చూడు బ్రహ్మరాక్షసులు వీడిని వదిలేశారు, నరరూప రాక్షసులు వదిలేశారు. ఎందుకని వదిలేశారంటే వీడు నమ్మక ద్రోహి, అటువంటి వాడిని మనం తిందామా? వస్తైనా వాడిని చేస్తాం, కానీ అటువంటి నీచుడిని తినకూడదని చెప్పి ఆ నక్కలు కూడా వదిలేస్తారు. ఇది చెప్పి ఆచార్యులు ఏమంటారంటే, నమ్మక ద్రోహం అన్నటువంటిది అంత నీచమైన ప్రక్రియ, అంత నీచమైన ప్రక్రియ. ముఖ్యంగా మనం ఏంటి అంటే ఆధ్యాత్మిక జీవితంలో ఈ నియమాలన్నింటినీ కూడా మన మనసులో పెట్టుకొని జీవనాన్ని గడపాలి. అందుకని బిల్వమంగళ ఠాకూర్ ఉంటాడు. ఆయన వేశ్య పింగళ అనేటువంటి వేశ్య యొక్క ఆకర్షణలో ఉంటాడు. ఒకరోజు పెద్ద తుఫాన్ వస్తుంది. ఆయన నది దాటుతాడు. తెప్పనుకొని ఎక్కి నదిని దాటుతాడు. దాటిన తర్వాత చూస్తే అది తెప్ప కాదు, శవం. అంటే కామం దృష్టిని కప్పేస్తుంది అంటారు. ఎవడైనా మోహానికి గురి అయినటువంటి వ్యక్తికి వాడు ఏం చేస్తున్నాడో వాడికి అర్థం కాదు. అంత మోహం ప్రభావితం చేస్తుంది అన్నమాట. తెప్పనుకొని దాటుతాడు, అది శవం. ఇంటి దగ్గరికి వెళ్తాడు. ఆ వేశ్య ఇంటికి తలుపులు వేసేసి ఉంటారు. తాడనుకొని పట్టుకొని గోడ ఎక్కి దూకుతాడు. దూకిన తర్వాత చూస్తే అది తాడు కాదు, పాము. లోపలికి వెళ్ళి ఆ వేశ్య ముందు పెద్ద హీరోలాగా నిలబడుకుంటాడు. ఆ వేశ్య అంటుంది, ఇంత దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో వచ్చావేంటి? నిన్ను చూడకుండా ఉండలేకపోయా. అప్పుడు ఆ వేశ్య అంటుంది, నా మీద ఉన్నటువంటి ఆకర్షణ ఆ ముక్తి ప్రదాత అయిన ముకుందుని మీద ఉంటే నీ జన్మ తరించుండేది. చిపోయి ఆమె పేరు పింగళో చింతామణి అనుకుంటా. అప్పుడు చేదరింపుకి గురయ్యి వచ్చేస్తాడు.
కానీ ఒక్కటి గమనించాల, ఆధ్యాత్మిక పూర్ణత్వం లభించనంత వరకు మనం ఈ మార్గంలో విజయం సాధించామనుకునే దానికి ఛాన్స్ లేదు. ఏదో ఒకరోజు బలహీనత అన్నటువంటిది మళ్ళా మనల్ని పతితుల్ని చేసేదానికి అవకాశం ఉంది. అందుకని ఎప్పుడు కూడా భగవద్భక్తుల యొక్క సాంగత్యంలోనే ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందువల్ల అంటే చైతన్య మహాప్రభు చెప్పారు, భగవద్భక్తుల సాంగత్యము కంచె లాంటిది. అడవిలో జంతువుల బారిన పడి మనల్ని బలి చేయకుండా ఉండడానికి కంచె కాపాడుతుంది. అదే రకంగా భగవద్భక్తుల సాంగత్యంలో ఉంటే మన భక్తికి రక్షణ ఉంటుంది అని చెప్పి చైతన్య మహాప్రభు చెప్పారు. ఎప్పుడు భక్తుల సాంగత్యంలో ఉండాలి. అందుకనే ప్రభుపాదులు వారు చెప్పారు, నువ్వు ప్రచారానికి వెళ్ళినా ఇద్దరు వెళ్ళండి, ఒకరే వెళ్ళద్దు. ఒకరే వెళ్తే ఏం జరుగుతుందో తెలియదు, ఇద్దరు వెళ్ళండి. సో ఎప్పుడైనా కానీ సాధనలో బలహీనత అన్నటువంటిది ఏర్పడినప్పుడు మనం రెగ్యులర్గా చర్చించుకుంటాం. మీ రౌండ్స్ మీరు చేయండి, పుస్తకాలు చదవండి, ప్రవచనం వినండి. ఇవన్నీ ఎందుకు అంటే శరీరానికి ఆహారం మనం తీసుకోవడం తగ్గించేస్తే శరీరం ఏమవుతుంది? బలహీనమవుతుంది. సూక్ష్మ శరీరం, మనసు, బుద్ధి, అహంకారం, మన చైతన్యం, ఆధ్యాత్మికమైన ఆహారం మనం తీసుకోకపోతే అది బలహీనమవుతుంది. శత్రువుని కొట్టాలంటే శత్రువు ఏం ఆలోచిస్తాడు? వాడి బలహీనత ఏంటని ఆలోచిస్తాడు. మాయ ఎప్పుడు కూడా వెయిట్ చేస్తూ ఉంది, నువ్వు ఎప్పుడు బలహీనం అవుతావా అని. ఎందుకోసం? నువ్వు ఎన్నో జన్మలుగా ఆమె దాసుడివి, ఇప్పుడు పార్టీ మార్చేశావు. నేను మాయదాసుని కాదు కృష్ణదాసుడు అని చెప్పి పార్టీ మార్చేశావు. ఆమె వెయిట్ చేస్తూ ఉంది, వీడు పార్టీ మార్చేశాడు, మళ్ళా నా పక్కకి ఎట్లా లాక్కోవాలా. ఎప్పుడు నువ్వు బలహీనంగా ఉంటావు. ఎప్పుడు నువ్వు బలహీనంగా ఉంటావు అంటే ఎప్పుడు నువ్వు ఆ రోజు సాధన సరిగ్గా చేయలేదు, శ్రవణం సరిగ్గా చేయలేదు, శాస్త్రాలు కొంచెం కూడా పఠించలేదు. మీరు ఇవన్నీ కూడా ఒక వారం రోజులు ఆపేస్తే చైతన్యం చాలా డల్ అయిపోతుంది. సో ఆ చైతన్యం అటువంటి సమయంలో పతితులు అయ్యేదానికి అవకాశం. ఆమె అంతగా చేదరించుకుంటే సాక్షాత్కారం కలిగి వైరాగ్యంతో బయటకు వచ్చినటువంటి బిల్వమంగళ ఠాకూరు మళ్ళా దారిలో వెళ్తా ఉంటే మళ్ళా ఒక స్త్రీని చూశాడు, ఒక బావి దగ్గర నీళ్లు చేతుకుంటా. ఆమెను చూసి మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్ళాడు. మీరు చాలా అందంగా ఉన్నారు, మీతో నేను సాంగత్యం చేయాలనుకుంటున్నాను అన్నాడు. మళ్ళా భగవంతుడి కృప వల్ల ఆయనకి ఆ వేష్ అన్నటువంటి మాటలు మళ్ళీ గుర్తుకొచ్చి ఈ కామపూరితమైన నేత్రాలు నాకు ఉండడం వల్ల ప్రతిదీ ఇంద్రియ భోగానికి వస్తువుగా నేను చూస్తూ ఉన్నాను, ఇటువంటి నేత్రాలు నాకు వలదు, నాకు వద్దు అని చెప్పి ఆ స్త్రీ యొక్క తలలో ఉన్న పక్క పిన్నులు తీసుకొని ఆయన కళ్ళు రెండు పొడి చేసుకుంటాడు. బిళ్ళమగలతో ఆ కళ్ళు రెండు పొడి చేసుకుంటాడు. ఆ వేష ఆయనకి కనువిప్పు కలిగించిన దానికోసం ప్రతినిత్యం కూడా రోజు ప్రారంభంలో, ఆధ్యాత్మిక సాధన ప్రారంభంలో ఆ వేష యొక్క నామాన్ని శృతించి ఆయన సాధన చేసేటువంటి వారు. ఆ వేష యొక్క నామాన్ని జపించి అప్పుడు సాధన చేసేటువంటి. ఎందువల్ల అంటే నాకు కనువిప్పి కలిగించింది ఆ వేష్యే. ప్రభుపాదులు వారు చెప్తారు, ఆ వేష్య ఎవరో కాదంట, ఈయన పూర్వ జన్మలో గురువు అంట. ఈయనకు మోక్ష మార్గాన్ని ఇవ్వలేని దానివల్ల వేష్య జన్మనెత్తి ఈయన కనువిప్పును కలిగించింది అని చెప్పి ప్రభుపాదులు. సో గురువు శిష్యుడి యొక్క బంధం ఆ రకంగా ఉంటుంది, అంత బలంగా ఉంటుంది. ఒకసారి బాధ్యత తీసుకుంటే అది జన్మలు మారినా కానీ ఆ బాధ్యతను నెరవేర్చేటువంటి బాధ్యత గురువు తీసుకుంటాడు. తర్వాత బిళ్ళమంగళ ఠాకూర్ బృందావనానికి వెళ్ళడం, ఆయన కళ్ళు లేవని చెప్పి సాక్షాత్తు భగవంతుడు వచ్చి సేవ చేస్తాడు. ఆయనకు వంట చేసి పెట్టేది కృష్ణుడు, బట్టలు ఉతికి పెట్టేది కృష్ణుడు,
అన్నీ ఈయన కళ్ళు లేవు కదా. కృష్ణ కథామృతం అనేటువంటి గ్రంథాన్ని బిల్వమంగళ ఠాకూర్ రాశాడు. రాస్తే ఆయన రాయలేదు, కృష్ణుడు రాశాడు. కృష్ణుడు స్వయంగా రాశాడు. ఏం చెప్పాడు? కృష్ణుడు రాశాడు. అయితే కృష్ణుడు ఏంటి అంటే చమత్కారం, ఏదో ఒకటి కిల్ముసం చేయాలి, రోజంతా సర్వీస్ చేసి లాస్ట్లో ఏదో ఏడిపించి వెళ్ళేవాడు. ఈ కావ్యం చెప్తే రాసేశాడు. అప్పుడు బిల్వమంగళ ఠాకూర్ అడిగాడు, ఎట్లా రాసావయ్యా బాబు అన్నాడు. ముత్యాలాంటి అక్షరాలతోటి చాలా అద్భుతంగా రాశాను. అయితే ఒక చిన్న పొరపాటు జరిగిపోయింది. ఏంటి ఆ పొరపాటు? సిరా దొర్లిచ్చేసాను రాసిన దాని మీద. సిరా దొర్లిచ్చేసాను రాసిన దాని మీద. చిన్న పొరపాట. ఈయన కోపం వచ్చి పట్టను కొట్టాడు కృష్ణుడు. కృష్ణుడి కోపం వచ్చి, నన్ను కొడతావా? ఆయనకి ఎప్పుడు కోపం రాదు. ఇంకేదన్నా లీల జరగాలంటే ఇట్లా నటించాలి వచ్చినట్టుగా. సో ఆయన నేను వెళ్ళిపోతున్నానని చెప్పి బయటకు వెళ్తూ బిల్వమంగళ శిష్యులు ఉంటారు, ఆ శిష్యులకు చెప్తాడు, నేను లేకుండా ఉండలేడు, నన్ను చూడాలా అనిపించి మీ దగ్గర ఏదైనా మాట్లాడితే దక్షిణ భారతదేశంలో వాళ్ళ దగ్గర ఒక అరణ్యం ఉంది, ఆ అరణ్యంలో ఉంటాడు, అక్కడికి తీసుకురండి అన్న. ఆ అరణ్యం ఏంటి అంటే కేరళ, తిరువనంతపురం. సో అక్కడే ఉంటాడని చెప్పి చెప్తే ఈ శిష్యులు స్వామి చెప్పినట్టుగానే రెండో రోజుకి మూడో రోజుకి ఆ పిల్లోడు రాలేదా, ఆ పిల్లోడు రాలేదా, బా వాడు లేకపోతే ఏదో పోయినట్టుంది నాకు, నా వల్ల కావట్లేదు, వాడి మాటలు ఎంత మధురంగా ఉండేటివో అని చెప్పి, అయ్యా గురువుగారు అక్కడెక్కడో దక్షిణ భారతదేశంలో అడ్రస్ చెప్పాడు, అక్కడ ఉంటాడంట, మీరు ఒకవేళ చూడాలనుకుంటే రమ్మన్నాడు, తీసుకురమ్మన్నాడు, పద పద పోదాం. బృందావనం నుంచి బయలుదేరి కేరళకు వచ్చారు. ఆ అరణ్యంలోకి ప్రవేశిస్తే పెద్ద విగ్రహం, అనంత పద్మనాభ స్వామి విగ్రహం. ఆ విగ్రహాన్ని తాకిన తక్షణమే బిల్వమంగళకి దృష్టి వచ్చింది. చూస్తే విరాట్ రూపం అన్నమాట, విరాట్ రూపం. అప్పుడు బిల్వమంగళ చెప్పాడు, స్వామి నేనేమో దేవతను కాదు కదా, జస్ట్ మానవుణ్ణి, నా శక్తికి తగ్గట్టుగా తగ్గండి అయ్యా సేవించుకునేదానికి అన్నాడు. అప్పుడు భగవంతుడు 18 అడుగులు చిన్న రూపానికి తగ్గాడు. అంతకుముందు ఏదో చెప్తారు 28 కిలోమీటర్లో ఏమో అనంత పద్మనాభుని విగ్రహం యొక్క పొడవు అంత పెద్దది ఉండేదంట. అప్పుడు ఈయన తగ్గితే బిల్వమంగళుడు ఆయన్ని తన జీవితం అంతా కూడా ఆ అనంత పద్మనాభుని సేవించుకొని, ఈ రోజుకి కూడా మీరు ఎప్పుడైనా త్రివేంద్రంకి వెళ్తే బిల్వమంగళ ఠాకూర్ యొక్క సమాధి అనంత పద్మనాభ స్వామి దేవస్థానానికి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేయొచ్చు. ఎందువల్లంటే ఆ అనంత పద్మనాభుడే ఆయన అవతరించడానికి కారణం బిల్వమంగళుడు. ఆయన యొక్క సమాధి అక్కడే ఉంటుందన్నమాట. సో ఈ రకంగా మనం ఏంటి అంటే ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చిన దానివల్ల ఎంతో పరివర్తన ఉంటుంది. ఆ భగవంతుని యొక్క నామాన్ని జపించడం, ఆయన యొక్క సేవలో మనల్ని మనం కైంకర్యం చేసుకోవడం, వీటన్నిటి ద్వారా కూడా మనలో ఎంతో మార్పు, ముఖంలో తేజస్సు కనిపిస్తుంది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు కొంతమంది ఎన్నో రకరకాల అలవాట్లతోటి వాళ్ళు భోంచేస్తూ కూర బాగలేదని ప్లేట్ ఇసిరేస్తే ఎదురింట్లో పోయి పడేదంట, ఫ్లయింగ్ సాసర్. సో అట్లాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు మార్పు తెచ్చుకొని, కొంతమంది అయితే ఒక రకంగా చెప్పాలా అంటే వాళ్ళు ఈ మార్గంలోకి రావడం వల్ల భగవంతుడు వాళ్ళకి గొప్ప ఆయుష్ కూడా ఇచ్చాడు. ఒకరు చెప్పారు, ఒక ఫ్యామిలీ వాళ్ళు నాకు, ఆయన చేసే దీనికి ఎప్పుడు పోతాడో అనుకునే వాళ్ళము, భక్తిలోకి వచ్చిన తర్వాత 20 సంవత్సరాలు ఉన్నాడు, చాలా హ్యాపీగా, 10 కూడా కాదు 20 సంవత్సరాలు ఉన్నాడు అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు అన్నమాట. సో ఇట్లాగా ప్రభుపాదుల వారి శిష్యులు ఒక ఆయన ఒక పుస్తకం రాశారు,
వాట్ ఈస్ ద డిఫికల్టీ, కష్టం ఏంటయ్యా భక్తిలోకి వస్తే అని ఒక పుస్తకం రాశారు. భక్తిలోకి వస్తే అన్ని రకాల ఆదాయమే. నేను ఒక ఊర్లో ప్రతి సంవత్సరం తమిళనాడులో, అది తమిళనాడు కర్ణాటక ఆంధ్ర బార్డర్ అనమాట, అక్కడ ఒక భక్తుడు ప్రతి సంవత్సరం 4-5 లక్షలు ఖర్చు పెట్టి పెద్ద ప్రోగ్రాం ఏర్పాటు చేసేవాడు, ఉపన్యాసం. నేను ఒకరోజు వెళ్ళి అడిగాను, ఇంత ఖర్చు పెడుతున్నారు, మీకేమి ఇబ్బంది లేదు కదా అన్నా. అంటే ఆ భక్తుడు చెప్పాడు, భలేవాళ్ళు ప్రభుజీ, నేను రోజుకి 2 పెట్టెలు, వారానికి అయ్యి కొన్ని, అట్లాంటివి చాలా చాలా జరుగుతూ ఉన్నాయి. భక్తిలోకి వచ్చిన తర్వాత అవన్నీ ఖర్చు ఆగిపోయింది, నాకు చాలా డబ్బులు మిగులుతున్నాయి. ఇప్పుడు అవన్నీ నాలాంటి వాళ్ళు ఇంకొంతమంది మారాలా అని చెప్పి ప్రోగ్రాం కండక్ట్ చేస్తా ఉన్నాను. నాలాంటి వాళ్ళు ఇంకొంతమంది మారాలా అని చెప్పి ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తా ఉన్నాను. చూడండి, ఆర్థికంగా. తర్వాత ఇంకోటి, ప్రభుపాదులు వారు చెప్పినటువంటి నియమ నిబంధనలు మనం ఖచ్చితంగా పాటిస్తే, అదే భాషలో ప్రభుపాదులు వారు చెప్తున్నారు, అవి పాటిస్తే ఆరోగ్యం ఎంత కుదుట పడుతుంది.